నెల్లూరులో ఉద్రిక్తత తలెత్తింది. సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వైసీపీ పిలుపునిచ్చింది. ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ తో పాటు పలువురు వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదని తెలిపారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో ఉద్రిక్తత తలెత్తింది. సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వైసీపీ పిలుపునిచ్చింది. ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ తో పాటు పలువురు వైసీపీ నేతలని పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదని తెలిపారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ప్రాజెక్టు సందర్శనకి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ చరిత్ అందిస్తారు. చరిత్, ఇటు సోమశిల ప్రాజెక్టు సందర్శనకి అసలు వైసీపీ నేతలకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు పోలీసులు? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే సోమశిల ప్రాజెక్టు సందర్శించేందుకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎవరైతే అందుబాటులో ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీలు అలాగే వైసీపీ నాయకులు కార్యకర్తలతో సోమశిల వెళ్లేందుకు నేటి ఉదయం అందరూ కూడా వైసీపీ నాయకులు సంసిద్ధమయ్యారు. అయితే పోలీసులు ఈ యొక్క కార్యక్రమానికి అనుమతి లేదు, వాతావరణం అనుకూలంగా లేదు, అలాగే ప్రాజెక్టు భద్రతా రీత్యా అక్కడికి వెళ్లేందుకైతే అనుమతి లేదంటే కూడా పోలీసులు వాళ్ళు నిరాకరించారు. అందరినీ కూడా ఎవరైతే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా అవసరం చేశారు. వీళ్ళందరూ కూడా కాకాని అంటే జిల్లా పార్టీ కార్యాలయం చేరుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే వీళ్ళందరూ ఇక్కడి నుంచి కూడా బయలుదేరినటువంటి క్రమంలో వీళ్ళని పోలీసులు నియంత్రించడంతో ఒక్కసారిగా కూడా అక్కడ వాగ్వివాదం చోటు చేస్తుంది. వైసీపీ నాయకులకు అలాగే పోలీసులకి మధ్య ఎందుకు అక్కడికి వెళ్ళొద్దంటే కూడా ఎందుకు నిర్బంధిస్తున్నారంటే కూడా వైసీపీ నాయకులు పోలీసులకు గట్టిగా కూడా మాట్లాడిన పరిస్థితి. పోలీసుల నిర్బంధానికి వ్యతిరేకించినటువంటి వారు మీరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఖచ్చితంగా మేము అక్కడ వెళ్ళాలి అన్నట్టు కూడా అంటే ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్నటువంటి రగడ ఏదైతుందో దానికి సంబంధించి మరి కీలకమైన అంశాలకి చర్చించేందుకు అలాగే సోమశిల జలాశయం పరిశీలించేందుకైతే మాత్రం సోమశిల జలాశయం వద్దకు వెళ్లేందుకైతే మాత్రం ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నాన్ని పోలీసులు వ్యతిరేకించి పోలీసులు దాన్ని అడ్డుకునేటువంటి మాత్రం చేసినట్టు పరిస్థితులను చెప్పాలి. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉధృతమైనటువంటి వాతావరణం నెలకొంది. అక్కడికి వైసీపీ కార్యకర్తలు చేరుకోవడం అలాగే సోమశిల జలాశయం వద్దకు చేరుకునేందుకు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆత్మకూరు పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు చేరుకునే ప్రయత్నాలు కూడా పోలీసులు భగ్నం చేశారు. ఎక్కడికక్కడ కూడా వైసీపీ కార్యకర్తల్ని సోమశిల డ్యామ్ దగ్గరకు వెళ్ళనీయకుండా కూడా ఖచ్చితంగా నియంత్రించిన పరిస్థితి అనేది చెప్పాలి. దీనిపై అయితే మాత్రం వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ జిల్లా అధ్యక్షులు కానీ వైసీపీలో ఉన్నటువంటి సమన్వయకర్తలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చూడాలి. అక్కడ వైసీపీ శ్రేణులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు చరిత్? అంటే ఎందుకు మేము అంటే సోమశిల జలాశయం ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగిందో ప్రధానంగా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నెల్లూరు ప్రాంతానికి కూడా నీళ్లు వస్తాయంటే కూడా జగన్మోహన్ రెడ్డి 4 రోజుల క్రితం ప్రెస్ మీట్ చెప్పడం దీన్ని వివరించేందుకు అక్కడికి వెళ్ళి అక్కడి ఏదైతే నెల్లూరుకి ఒక సందేశాన్ని ఇవ్వగలుగుతారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కానీ సోమశిల జలాశయం వీటన్నిటికి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ కార్యరూపం వాళ్ళ కార్యాచరణ ఏదైతే ఉందో ఈ కార్యాచరణ అయితే మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. అంటే నెల్లూరుతో తుఫాను భద్రతలు అలాగే డ్యామ్ సేఫ్టీ నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటే కూడా దీన్ని అడ్డుకున్నామని పోలీసులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చరిత్.
రైట్ నౌ తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అక్కడ నుంచి నీళ్లు కంటిన్యూస్ తోడి అక్కడ పైల్ ఫౌండేషన్ తో లోతుగా పోతే తప్ప కుదరని ఏరియా, 10 అడుగులు పోతే నీళ్లు, 1 సెంటీమీటర్ వర్షం పడితే మొత్తం సరస్సులాగా తయారవుతా. అంటే నువ్వు అది సెలెక్ట్ చేసుకొని అక్కడ పోయి నువ్వు కట్టలేదా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరు, ఆ ఫ్లోలో డెవలప్ కావడం వేరు, అదే పని నేను అక్కడే కడతానడం వేరు. అది రాష్ట్రానికి ద్రోహం చేయడమే. ఈ ప్రాసెస్లో విజయవాడ గుంటూరు మధ్య నువ్వు ఫోకస్ పెట్టు, ఇక్కడ ఉన్న మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టివ్, మాస్టర్ ప్లాన్ డిక్లేర్ చేయి, ఎవరు వాళ్ళే డెవలప్ అవుతారు, ఏరియా డెవలప్ అవుతుంది. అండ్ పోర్ట్ ఎలాగో మచిలీపట్నం పోర్ట్ మనం ఆల్రెడీ ఇది మొదలైంది, సో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది. ఫర్దర్ మళ్ళీ నువ్వు ఇది చేయడం అవసరం లేకుండా ఓ న్యాచురల్ గ్రోత్ లాగా ఉంటుంది వితౌట్ బర్డనింగ్ ది స్టేట్. ఆ లైన్ అట్లే ఉంది, ఇప్పటికే అట్లే ఉంది. జగన్ గారు మనం మాట్లాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అవుతుంది, అసలు రాజధాని పదవి రాజ్యాంగం లేదని చెప్పారు. దాని చంద్రబాబు కౌంటర్ ఇస్తూ అయ్యా నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు భాష మార్చి అడిగినా, ఇంకో మీడియా వాళ్ళు అడిగినా, ఎవరు అడిగినా, మీరు ఏ ఉద్దేశంతో అడిగినా, డోంట్ డైవర్ట్ ది సబ్జెక్ట్. జగన్ గారు అనేది ఓవరాల్ దీంట్లో భాగంగా మళ్ళీ నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ చూస్తే రాలా అందరూ ఎట్లా వచ్చినారు? బస్సులో ఆయన వచ్చి ఇక్కడే ఉండింది, కాలువోడు నేను బస్సులో కూర్చున్నాడు, ఉంటే రాలే అందరూ మొత్తం సేమ్ అదే మాట్లాడినాడు. ఈరోజు నిజంగా కూడా నువ్వు అమరావతికి స్టాచ్యూ చేస్తావు, ఏం స్టాచ్యూ చేస్తావు నాకు అర్థం కావట్లా. ఎన్ని చోట్ల మారట్లా? ఇప్పుడు సెంటర్ ఏమైనా అతీతమైన శక్తి అక్కడ కూడా. ఇప్పుడు ఒక స్టేట్కు సంబంధించినంత వరకు దాంట్లో ఎక్కడ సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండాలనేది ఆ స్టేట్ గవర్నమెంట్ ఇష్టం. బట్ ఆ డిస్కషన్ ఎంత చేసినా ఇప్పుడు అకాడమిక్ అవుతుంది. ఆయన అన్న కాంటెక్స్ట్ ఒకటే, అయ్యా దీని అనవసరమైన క్వశ్చన్ కాదు, రియాలిటీ ఈజ్ దిస్, దీనికి ఆన్సర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాం. దీని మీద డిస్కషన్ పోవాలంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏముంది అవన్నీ చూడాలా. మీరు చూడాల్సింది ఏంటంటే నేను అడుగుతున్నది, 1,00,000 కోట్లు అప్పులు చేస్తున్నావు, సంవత్సరానికి 8,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలా, ఎట్లా రీపే చేస్తావు చెప్పు? సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటున్నావు, ఏమొస్తుంది దాంట్లో రెవెన్యూ చెప్పు? అంటే నేను మిగిలిన ల్యాండ్ అమ్ముతానంటావు. నేను అడుగుతాండ ఈరోజు మిగిలిన ల్యాండ్ నువ్వు అమ్ముతున్నావు, ఎంత అంటున్నావు? వాడు గజం ఎంత ఉందబ్బా? 50,000 అంటున్నారు, 60,000 అంటున్నారు, 70,000 నోషనల్ ఎంత అన్నా కావచ్చు. మరి చంద్రబాబు నాయుడు మొన్న కొనింది ఎంతకు గజం? నాకు తెలిసి 7,500. డాక్యుమెంట్స్ తీసి చూడండి, 7,500 ఉంది, 25,000 గజాలు. మరి 7,500 7,500 కొన్నాడు. అడగండి, మీరు అడగాలి, మీడియా వాళ్ళు, మేము అడగాల్సి వస్తుంది. 7,500 కొన్నాడు, 7,500 ఉందా అక్కడ? అయితే ల్యాండ్ వాల్యూ ఎంత ఉన్నట్టు? 7,500 ఇంటూ 4,800 గజాలు, 8,000 ఇంటూ 5,000 అంటే 4 కోట్లు అంతేనా ల్యాండ్ వాల్యూ? అదే 7,500 గజాలు. మరి బయట 60,000 అబద్ధమా? ఒకవేళ 60,000 నిజమైతే మిగిలింది ఎట్లా పే చేశాడు ఈయన? అది పెద్దది కాబట్టి తీయచ్చు సబ్జెక్టు, దాని మీద డిస్కషన్ పెట్టాలా. బట్ దానికి ముందే ఈయన ఎత్తి తెలిసిన బురద, దుమ్ము, ధూళి, దానితో వాటికి ఆన్సర్ ఇవ్వడమే సరిపోతుంది. లేదా మేము అడుగుతున్నది ప్రజల దీన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము అని అది డ్రైవ్ చేసి ఆన్సర్ రాబట్టడానికి నానా చోట్ల పడాల్సి వస్తుంది. అతను క్రియేట్ చేస్తున్న మీడియా, ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఏదైతే ఉందో దానివల్ల. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్న కృష్ణా లిఫ్ట్ ఈజ్ మన రాయలసీమ లిఫ్ట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ ఈరోజు, బోన్ ఆఫ్ కంటెన్షన్. దానికి సంబంధించినంత వరకు క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసినవి. నిన్న మాట్లాడుతూ ఏమంటాడు, నిన్న అసలు దానికి ఏదో ఆన్సర్, ముందు రోజు ఏమో నేను స్టేట్స్ ప్లాన్, గొడవలు కోరుకోవద్దు, గోదావరి అనుసంధానం, నదుల అనుసంధానం అంటాడు. సబ్జెక్టు దీనికి దానికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అక్కడ ప్రకటించినాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము క్వశ్చన్ చేశాము, జనరల్గా న్యూట్రల్ వీళ్ళు కూడా మేధావులు క్వశ్చన్ చేస్తున్నారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్. ఈయన ఆన్సర్ ఇవ్వడు. నిన్న పైగా దబాయింపు, ఆయన గొంతు పెద్దది చేసి, కళ్ళు పెద్దవి చేసి, చేతులు ఎత్తి ప్రవక్తలాగా గట్టిగా అరిస్తే, బెదరగొడితే అయిపోతుంది అనుకుంటే ఎట్లా? ఆన్సర్ ఇది ఇవ్వాలిగా. రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించినంత వరకు మీ మధ్య జరిగిందా లేదా? సరే, రాయలసీమ లిఫ్ట్ నువ్వు అవసరం లేదనుకుంటాడావు, అవసరం లేదనుకుని ఆపినప్పుడు ఆ మాట మరి ఓపెన్గా ఎందుకు చెప్పిండు వాళ్ళు? అంత రహస్యంగా ఎందుకు ఆయన దానికి ఓకే అనిడా? పోనీ అనలేదనుకో, రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు, మేము అట్లా అనలేదు,
అన్నాం అనుకో, మరి పనులు ఎందుకు ఆగిపోయినాయి? దీనికి చెప్పాలిగా. లేదు దీనికి సంబంధం లేదు, ఇది అవసరం లేదు అంటే ఎస్టాబ్లిష్ చేయి. నీకు అక్కడ తెలంగాణ వైపు అటువైపు నుంచి అందరికీ తెలిసింది 800 అడుగులు ఇంకా కింద నుంచి ఏదో పవర్కు లాగొచ్చు, లేదా 800 అడుగులు పాలమూరు రంగారెడ్డి దానికి అయితే డైలీ ఆ 2 టీఎంసీలు తీసుకోవడం, వాళ్ళకు 2 టీఎంసీలు తీసుకోవడం అనేది వాళ్ళు నేరుగా తీసుకోవచ్చు. అవి కాక మిగిలిన ప్రాజెక్టులు డిండి ప్రాజెక్ట్ అన్ని తీసుకోవడం ఉన్నప్పుడు రోజుకు అటువైపు 8 టీఎంసీలు తీసుకునే కెపాసిటీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు నీకు అతి తక్కువ రోజులే వాటర్ ఫ్లో పైనుంచి వచ్చే పరిస్థితి, ఆల్రెడీ పైన బిగించి ఆల్మట్టి చేసాకున్నప్పుడు నువ్వు తక్కువ టైంలో మనకు రావాల్సిన, అంటే రాయలసీమకు రావాల్సిన, రాష్ట్రం ఈ వైపు రాయలసీమ వైపు రావాల్సిన 100కు పైగా టీఎంసీల వాటర్ తీసుకోవాల్సిన మనకు హక్కు ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా? మామూలు వాళ్ళకి అర్థమయ్యేట్టు సింపుల్ క్వశ్చన్. మనం స్ట్రీట్ కొళాయి ఉంటుంది, ట్యాప్ ఉంటుంది, మన పక్కన మన వాళ్ళే బంధువులు ఎవరు ఉన్నారు, దాయాదులే ఉన్నారు, వాళ్ళు గుంత దోసి కింది నుంచి వాటర్ ఫ్లో ఉన్న టైంలోనే లాగడం కోసం ఫోర్స్ ఎక్కువ ఉండడానికి కింద తీసుకుంటారు. ఊర్లలో మామూలు సహజం. ఇంకోటి ఈ మధ్య మోటార్లు కూడా బిగించి లాగవచ్చు, తెలియదు. పక్కన ఉండేవాడు ఏం చేయాలా? ఏది అదన్నా ఆపాలా? ఆపే ప్రయత్నం ఉన్నప్పుడు మనం చేశాం. చంద్రబాబు 14-19 ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు చేయలే, నోరెత్తలే. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా దీక్ష చేశారు. మనం నీళ్లు కావాలంటే ఏం చేయాలా? మనం గుంతన్నది అక్కడ తవ్వాలా, తవ్వి రెడీ చేసుకోవాలా, లేకపోతే నీళ్లు లేకుండా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్నది అది. జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు 777 నుంచే పవర్కు తీసుకోవడానికి అవకాశం. ఎందుకంటే వాళ్ళ సాగర్ వాళ్ళ చేతిలో ఉంది, నాగార్జున సాగర్. ఎన్ని నీళ్లు పోయినా మనకు ఉంది, పవర్ జనరేషన్ చేయొచ్చు. చేస్తే నీళ్ళు ఎక్కడికి పోతాయంటే సాగర్లోకి వెళ్తాయి. మరి ఈ అవసరాలు ఇవి ఉన్నాయి కాబట్టి చేయలేవు. వాళ్ళేమో 777 నుంచి మొదలు పెట్టడానికి మీకు వీలు అవుతుంది. మొదలు పెట్టేసి వైలేట్ చేస్తూ కొట్టిన దాని మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి, వాళ్ళు నీళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకున్న హక్కును ప్రొటెక్ట్ చేసుకోవడానికి తప్పనిసరి పరిస్థితి అవసరం వస్తే వాడడానికి 800 అడుగుల్లో ఇది ఏర్పాటు చేయడం. పోనీ కొత్త ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారు అవునండి నాకు రాలేదు అనొచ్చో, లేకపోతే నేను బాగా పక్కన వాళ్ళతో నేను ఫ్రిక్షన్ కోరుకోలేదు, నేను ఎట్లా ఒకటి వాళ్ళతో నచ్చ చెప్తాను, నాకున్న రిలేషన్ రేవంత్ రెడ్డి గారితో ఉన్నదంతా కూర్చోబెట్టి సర్ది చెప్తాను, లేదా సెంటర్ నుంచి ప్రెజర్ చేస్తాను, ఏదో అంటే అది ఒక పద్ధతి అనుకోవచ్చు, ఒక పొలిటికల్ స్ట్రాటజీ, ఆయన స్ట్రాటజీ. అయిపోయింది. రాయలసీమ లిఫ్ట్ వాళ్ళ మాటల్లోనే ఇన్ ఆల్ సెన్సెస్ అది కంప్లీట్ అయిపోయి మోటార్లు పెట్టడం ఒకటే ఉంది. తిరుమలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అపవిత్రం చేస్తున్నారు. ఖాళీ మద్యం బాటిల్ తీసుకెళ్లి అక్కడ వేసి తర్వాత దాన్ని మీడియాలో ప్రచారం చేసి తిరుమలను అపవిత్రం చేస్తున్న వైసీపీ అనేది నిన్న మాట్లాడేటువంటి చంద్రబాబు గారు నిన్న మాట్లాడారు. దీనికి సంబంధించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఇందులో ఇది ఆ పని మెడికల్ కాలేజీల మాదిరే, పూర్తయిన మెడికల్ కాలేజీలకు సంబంధించి నువ్వు పాలసీ ఎస్ యాజ్ సచ్ కొత్తగా ఎవరైనా అప్లై చేస్తే పీపీపీ దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. నడిచి కంప్లీట్ కన్స్ట్రక్షన్ లేక సుమారుగా అయినవి నువ్వు మార్చి ఎట్లిస్తావు, అది ద్రోహం. ఇది మరింత ద్రోహం. ఎందుకంటే నీళ్ళు అనేవి ప్రాణాధారం, ప్లస్ వేరే దిక్కు లేదు, రాయలసీమకు ఎడారైపోయేది. అలాంటి దాంట్లో హక్కుల పరిరక్షణకు నువ్వు చేయకపోవడం రాయలసీమకు రాష్ట్రానికి ద్రోహం చేయడం. ఈ విషయంలో నీకు ఏమాత్రం ఉన్నది ఉంటే మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు నువ్వు బదులు ఇచ్చి లేదు ఇదిగో నడుస్తోంది అన్నా ప్రూవ్ చేయాలా. నడవట్లే ఆడక నేను మా వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి చూశారు. నువ్వు సైలెంట్గా ఉన్నావంటే లోపాయకారి జరిగింది. నువ్వు ఓపెన్గా చెప్పలేదు అంటే పైకి చెప్తే తిడతారో నిన్ను ద్రోహి అంటారు కాబట్టి రహస్యంగా చేసుకున్నావు. ఇది వాస్తవం అనేది ప్రపంచానికి తెలుసు, అందరికీ తెలుసు, తనకు తెలుసు. కాబట్టి అది వదిలేసి దబాయించే ధోరణికి పోతున్నాడు. ఇప్పుడు మీరు అడిగింది తిరుమలకు సంబంధించి కాళీబాటలైనా, మద్యం బాటలైనా, నేను ఇంతకుముందు మాట్లాడిన అమరావతిదైనా, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అయినా, ఇంకా వరుసగా నేను మళ్ళీ చెప్తాను మిగిలిన ఏ విషయంలో అయినా ఒక్క విషయం కనపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఇది ఎట్లుంటుంది అనంటే అన్నిట్లో ఒకటే, అందరికీ రాష్ట్రానికి ప్రజలకు రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. అంటే కంటిన్యూస్ ఏదో ఒకటి కొత్తవి చేయడము. అడ్డంగా దొరికాడు అనుకో, దానికి సంబంధించి పూర్తి ఉల్టా అవతల మీద పెట్టేసి మాట్లాడడం, మాట్లాడింది సింక్ అయ్యేంత
ప్రచార యంత్రాంగం ఏదైతే తననుందో దాన్ని ఉసిగొల్పడం. మీడియా టెర్రరిజం ఎట్లుంటుందో మనకు చూసి అందులో భాగంగానే మీరు చెప్తున్న మద్యం బాటలు. అవును, మద్యం బాటలది ఒక కేసు దానికి సంబంధించి అడ్డంగా దొరికితే జియో ట్యాగ్తో సహా బయటకు వచ్చి పెట్టితే దీని గురించి నిజంగా నువ్వు కరెక్టివ్ ఇదేదన్నుంటే యాక్షన్ తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి ఆయన లోపలే మాట్లాడాడో మనకు తెలియదు కానీ క్యాబినెట్లో దాని గురించి బ్యానర్ హెడ్డింగ్తో ఆ మీడియాలో వస్తుందంటే ఎంత ఆర్గనైజ్డ్ అనేది. రెండు, సరే మీ దాంట్లోనే వస్తాం, మద్యం దానికి సంబంధించి పెట్టే కేసు ఏం తెలుసా? వీళ్ళు తీసుకొని రాజద్రోహం, సెడిషన్, దేశద్రోహం కేసు పెట్టారు. సెడిషన్ కేసు. ఇప్పుడైతే ఆ ఫోటోలు ఇచ్చేసారన్న వీడియో సంబంధించి ఓకే, మొన్నట్టే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని పెట్టారని అంటున్నావు. అది కాదు, వాస్తవంగా అక్కడ ఉన్నాయని మేము అంటున్నాం. నీకు సింపుల్ నేను చెప్తాను, నువ్వు వెహికల్ చెప్తున్నావు, వెహికల్ ఈ వెహికల్ తీసుకుపోయారన్నావు. తిరుమలకు పైకి పోవాలంటే మీ అందరికీ తెలుసు, కింది నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి పోయేటప్పుడే కంప్లీట్ తీసి చూస్తారు, శల్య పరీక్ష చేసే పంపుతారు. వాళ్ళ బ్యాగులన్నీ కూడా మన ఎయిర్పోర్ట్లో మాదిరే ఈ కన్వేయర్ దాని మీద పంపించి అక్కడ సెక్యూరిటీ చెక్ చేసేట్టు చేస్తారు. అలాగే నీళ్ళ బాటలు కూడా నాకు తెలిసి ప్లాస్టిక్ బాటిల్ ఉంటే కూడా తీస్తున్నారు. మరి ఇప్పుడు ఉందో లేదు తెలియదు కానీ ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్ బ్యాన్ చేసి తీస్తున్నారు. సింపుల్, నువ్వు కావాలంటే ఆ వెహికల్ ఏదో దాటుకొని వచ్చింటుంది, మరి ఆ ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది, టోల్ గేట్ అది రిలీజ్ చేయి, తెలుస్తుందిగా. మీ వాళ్ళు అదే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేశారని తెలుస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి తర్వాత కూడా రిలీజ్ చేశారంటే లేనట్టేగా. అది చేయకుండా ఊరికి వెహికల్ ఫోటోలు వేసి వెహికల్ ఇది వేసి దీంట్లో తెచ్చి పెట్టారు నువ్వు అంటే ఎట్లా కుదురుతుంది? ఆ కౌస్తుభము ఏదో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉండొచ్చు, తీసి చూడొచ్చుగా. మీరు మీకు ఎలాంటి కల్మషం లేదనుకుంటే, పబ్లిక్లో అనవసరమైన ఇది వస్తుంది అనుకుంటే, చేతిలో అధికారం ఉంది కదా అని తప్పుడు కేసు, దేశద్రోహం కేసు పెట్టి అమాయకులను ఇరికించారు. లక్కీగా న్యాయమూర్తికి ఆశ్చర్యం వేసింది, ఇందులో దేశద్రోహం ఏముంది తిట్టి మరి ఇచ్చేసినట్టున్నాడు, ఆయన రిజెక్ట్ చేసినట్టున్నాడు రిమాండ్. లేకపోతే వాళ్ళు పాపం ఏదో మర్డర్ కేసులో వీరట్టు రిమాండ్లో పోయి 14 రోజులు 20 రోజులు నెల రోజులు ఉండాల్సి వచ్చేది. అంటే చేతిలో అధికారం ఉంది కదా అని మాఫియా లాగానో, ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఎట్లనో, ఆర్గనైజ్డ్ స్టేట్ టెర్రరిజం ఎట్లుంటుందో ఇటువైపు దీన్ని చేస్తున్నారు. ఇంకా దానికంటే వింత చెప్తా, నిన్ననే జరిగినట్టుంది. ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జీవహింస చేశారని, అంతకుముందు దారుణంగా దాని ఏమంటాం పొట్టేళ్లను వీటిని ఇచ్చేశారు అనే దీంతో నల్లజర్ల ఒకటి, అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో 2-3 కేసులు పెట్టారు. ఇవి కాక చాలా చోట్ల పెట్టారు, అక్కడ రోడ్ల మీద తిప్పారు. బహుశా ఇంతవరకు ఎప్పుడు ఇట్లా ఉండదు. వాటి కరుడు కట్టిన నేరస్తులను కూడా సినిమాలో చూస్తుంటాం, ఏదో ఈడ్చుకొని పోవడం తీసుకొని పోవడం అనేది. పైగా హోమ్ మినిస్టర్ హర్సెల్ఫ్ షీ సేస్ ఇట్లా కాదు, ముసుగు వేయకుండా కూడా మేము రోడ్డు మీద తిప్పుతాము, ఒక ఇది పోవాలి మీకని. మరి మెసేజ్ పోవాలంటే అసలు ఫస్ట్ థింగ్ ఇది, దీన్ని ఎవరు సమర్థించరు అలాంటి వాటిని ఇది చేయడం అనేది. బట్ తిరునాళ్ళలో జరుగుతున్నాయి, ఇంకో దగ్గర జరుగుతున్నాయి, అక్కడక్కడ కల్చర్ను బట్టి ఇంకో దాన్ని బట్టి జరుగుతుంటాయి. వాటికి సంబంధించి ఓకే, పబ్లిక్ ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటే వార్నింగ్ ఇస్తారు. నువ్వు పెట్టిన కేసులన్నీ సీరియస్ కేసులు, నాన్ వేలబుల్ పెట్టేసి అక్కడ కూడా ఇలాంటి ఆయుధాల కేసులు ఎటువంటి పెట్టారు. కేకు పెద్ద కత్తితో కొడవలతో నరికారు, గొడ్డలతో నరికారని కేసులు పెడితే అదేమన్నా అర్థం ఉంటుందండి? కేక్ ఎవడన్నా కొడవలతో నరుకుతాడా? కేక్ కొడవలతో నరుకుతాడా, గొడ్డలతో నరుకుతారా? అంతకుముందు అందరూ వేశారు, మా దగ్గర వచ్చాయి, మా సోషల్ మీడియా వాళ్ళు చేశారు, మా సాక్షిలో కూడా వేసి చూపించారు. బాలకృష్ణ సినిమా రిలీజ్ అప్పుడు ఏకంగా హోటల్ తలలతో హారం చేసి తగ్గట్టారు. బాలకృష్ణ వాటి అయినా నో కేస్. చంద్రబాబు నాయుడుకు అతను పరిటాల శ్రీరామ్కు ఎదురుగా వెహికల్ అతను కూర్చోటి ఎదురుగా నరకడం చూడాలంటేనే ఇది వస్తుంది, అయినా నో కేస్. ఇప్పుడు ఇక్కడ ఎవరో వాళ్ళ అభిమానంతోనూ దాంతో పిల్లలు ఎవరో చేశారు.
కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఅవుట్ మంటలు ఎట్టకేలకు పూర్తిగా ఆరిపోయాయి. శకలాలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా తొలగించింది. వాటర్ అంబ్రెల్లా ద్వారా శీతలీకరణ పనులు చేపట్టారు. వెల్ క్యాపింగ్ పనులకు విపత్తు నివారణ బృందం సిద్ధమవుతుంది. బావి వద్ద అమర్చేందుకు బ్లోఅవుట్ ప్రివెంటర్ ను ఓఎన్జీసీ సిద్ధం చేసింది. Behind the well Mori 5 has been successfully capped by ONGC with its own team and expertise and equipment in a record time of just 5 days, a little less than the 5 days. Incident happened on 5th of January and today is 10th of January. We have done it, and this is one of the remarkable in the history of all over the world that this can be done in such a short time. It is just because of the dedication, confidence of our team, efforts made along with the continuous support by local administration, our Honorable MP, Sri Harish Garu, Honorable MLA, Sri Varaprasad Garu, and everybody all around, including the local people, local communities who has extended their support, shown their confidence on ONGC, and we have been able to cap it. So we have stopped the flare also. Everything is absolutely under control. So there is nothing to worry about. So this is a great achievement by ONGC with his own team. You all see behind. రైట్, ఇరుసుమండలో అయితే మంటలైతే పూర్తిగా ఆరిపోయాయి. సో ఇప్పుడైతే వెల్ క్యాపింగ్ పనుల కోసం అయితే అక్కడ విపత్తు నివారణ బృందం అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ దత్తు అందిస్తారు. దత్తు, షాలిని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ కోనసీమ జిల్లాలో పూర్తిగా ఏదైతే ఇరుసుమండ వద్ద ఏర్పడిన బ్లోఅవుట్ ఉందో అది పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిందని చెప్పొచ్చు. గత వారం రోజుగా అధికార యంత్రాంగం తీవ్ర కృషి చేసింది. ఓఎన్జీసీ సిబ్బంది కావచ్చు, గేజల్ సిబ్బంది కావచ్చు, ఆయిల్ వెలికి తీసే సంస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్వాల్వ్ అవడం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా గట్టిగా పట్టించుకుంది. దీంతో దగ్గర 1,00,000 క్యూబిక్ మీటర్ల మేర గ్యాస్ వాతావరణంలో కలిసిపోయి మంటల్లో మాడిమసి అయిపోయినట్టు అధికార వర్గాలు కూడా అంచనాకి వచ్చి ప్రస్తుతం అయితే కనుక ఈ రోజు ఉదయాన్నే 10 గంటల ప్రాంతంలో ఆ మంటలను అదుపు చేయడం జరిగింది. అలాగే వెల్ని కూడా క్యాపింగ్ అంటారు, దాని మీద బాగుకున్నటువంటి దాన్ని కూడా సీల్ వేయడం కూడా జరిగింది. ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న శకలాలు ఏదైతే ఉన్నారో ఇప్పటిదాకా ఉపయోగించినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే అడ్డంగా పడి ఉన్న కాలి మాడి మసి అయిపోయిన వాటిన్నింటినీ కూడా క్లీన్ చేసే పనిలో ఉన్నారు. నిన్న చంద్రబాబు వెస్ట్ గోదావరి పర్యటన, తూర్పు గోదావరి పర్యటనలో భాగంగా హెలికాప్టర్ ద్వారా, ఏరియల్ వ్యూ ద్వారా దీన్ని పరిశీలించడం జరిగింది. అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. అలాగే సిబ్బంది కూడా చాలా చౌకచక్షంగానే వ్యవహరించారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ప్రస్తుతానికి అయితే కనుక వెల్ సీలింగ్ చేశారు. ప్రస్తుతం మిగతా చర్యలు ఏదైతే అక్కడ శిథిలమైపోయినటువంటి వస్తువులు ఏవైతున్నా వాటిని శుభ్రపరిచే పనిలో ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో అంతా చక్కబడాలంటే మరొక వారం రోజులు పడుతుంది. మంటలు అయితే అదుపులోకి వచ్చే స్థాయి. రైట్, థ్యాంక్ యూ దత్తు.